ఆ దీపం వెలుతురులో ఏం కనిపిస్తుందండి, చేప ముళ్ళిపోయి నా గొంతులో ఇరుక్కుపోయింది. ఇప్పుడైతే నవ్వు వస్తుంది, అప్పుడైతే ఏం చేయాలో తోచలేదు కాబట్టి నేను ముళ్ళు తక్కువ ఉండే పాంప్లెట్ తెచ్చినాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా తీసుకొని తినచ్చును. కాకపోతే మనము పక్క నుండి మన పిల్లలకి తీసిస్తే సేఫ్గా తింటారు. ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ ఇది: చేపల పులుసు, రాగి సంగటి, చేపల ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మధ్యాహ్నం లంచ్కి చేపల పులుసు, చేపల ఫ్రై, రాగి ముద్ద, మన ఆంధ్ర స్టైల్ రాగి ముద్ద చేస్తున్నాను. చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ మనము చింతపండు తీసుకొని నానబెట్టుకునేస్తాము. ఫస్ట్ మెయిన్ కావాల్సిన చింతపండు దానికి, కాబట్టి చింతపండు నానపెట్టుకోవాలి కదా. ఇది వచ్చి చింతపండు నల్లగా ఉంది. ఈ చింతపండు ఈ సంవత్సరంది కాదు, పోయిన సంవత్సరంది. చేపల పులుసుకి ఎప్పుడు 1 year వెనకుండే చింతపండే బాగుంటుంది. కాబట్టి మా అమ్మ ఇట్లా నల్ల చింతపండు పంపిస్తుంది నాకు. ఈ సంవత్సరం, రేపు సంవత్సరంకి ఈ సంవత్సరందే ఇట్లా చేసి వచ్చేసారికి ఇస్తుంది. ఈ చింతపండు వచ్చి చేపల పులుసుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చేపల పులుసుకి చింతపండు ఎంత కావాలో అంత నానబెట్టుకునేస్తాము. ఇప్పుడు నేను ఇక్కడ 2.5 kg చేపలు తీసుకున్నాను. దీంతోనే ఫ్రైకి తీసుకుంటున్నాను. ఫ్రైకి, పులుసుకి రెండింటికి ఇదే చేపలు. ఇప్పుడు దీంతో నీళ్ళు పోసి ఉప్పేసి కొంచెంసేపు పెట్టేస్తాము. ఆ లోపల అన్ని రెడీ చేసుకునే వారి కొద్దికి ఇది కొంచెం నీచు వాసన వస్తుంది చేపలు, అదంతా కొంచెం క్లీన్ అవుతుంది. ఫస్ట్ అది చేద్దాము. ఇప్పుడు రాళ్ళుప్పు, దీంతో ఉప్పు నేను 1.5 స్పూన్ వేస్తాను. ఉప్పు వేసేసి నీళ్ళు పోసేద్దాం. ఇప్పుడు నీళ్ళు పోద్దాము, బాగా చేపలు మునిగేంత పోద్దాము. ఇప్పుడు ఇది ఇట్లా ఒక 10 నిమిషాలు పెట్టేస్తాము. మనము కూరకి అన్నీ రెడీ చేసుకునేంత వరకు ఇది ఇట్లా ఉంది. బాగా నానబెడదాము. ముంచుతామంటే కొంచెం బాగా తెల్లగా వస్తుంది, మళ్ళీ రుద్దేస్తామంటే క్లీన్గా వచ్చేస్తుంది. 1 kg చేపలకి పులుసు పెడుతున్నాము. ఆ పులుసుకి సరిపోయేంత చింతపండు తీసుకుంటాను. నేను ఈ మాత్రం తీసుకున్నాను. 2 నిమ్మపండ్లంతా చింతపండు తీసుకున్నాను. దీన్ని బాగా నానబెట్టుకుందాము. ఫస్ట్ చింతపండుని అలుచుకునేస్తాము. ఇది పాత చింతపండు కదా, కొంచెం మురికి ఉంటుంది. అదంతా పోవాలంటే నేను బాగా అలుచుకునేస్తేనే. ఇప్పుడు ఈ నీరు కింద పడేస్తాను. ఇప్పుడు దీనికి తగినంత నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తాను. ఇది ఏం చేస్తాను తెలుసా, ఒక 2 నిమిషాలు నేను స్టవ్ మీద పెడతాను. చింతపండు బిన్నె మెత్తగా కావాలనేసి లైటర్ ఎక్కడ పెట్టేసినాను, ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు ఆన్ చేసుకున్నామంటే ఇది కొంచెం వేడెక్కిందంటే చింతపండు మెత్తగా అయిపోతుంది. ఈజీగా కలుపుకుంటే చింతపండు గుజ్జంతా వచ్చేస్తుంది. కాబట్టి నేను 2 నిమిషాలు పెడతాను. ఆ లోపల చిన్న ఎర్రగడ్డలు కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎర్రగడ్డలు కట్ చేసుకుందాం. చిన్న ఎర్రగడ్డలు బాగుంటుంది దీనికి. చేపల కూరకి, కార పులుసుకి చిన్న ఎర్రగడ్డలు చాలా బాగుంటుంది. కాబట్టి నేను చిన్న ఎర్రగడ్డలు యూస్ చేస్తాను. టమాటాలు ఇక్కడ నాటి టమాటాలు తీసుకున్నాను నేను పులుసుకి. ఇది వచ్చి ఫ్రైకి నిమ్మపండ్లు, దాన్ని కలిపే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎర్రగడ్డలు కట్ చేసుకుంటాను, తిరుగుబాతు పెట్టేస్తాను. ఇప్పుడు ఇది 2 నిమిషాలు అయిపోయింది, వేడి అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాము. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేనైతే సంగటికి బియ్యం తీసుకుంటాను. మా అమ్మకి సంగటి కావాలంట. మొన్న సండే కూడా నేను నాన్ వెజ్ చేసి మధ్యాహ్నం నేను పిల్లలు సంగటి చేసుకొని తినేసినాము. మా అమ్మకి సంగటి పెట్టలేదనేసి అరిసినాడు. కాబట్టి నేను ఇప్పుడు చేపల పులుసుకి అయితే సంగటి పెడతా ఉన్నాను. కాబట్టి బియ్యం తీసుకుందాం. మేము 3 కాబట్టి 1.25 గ్లాస్ పెడతా ఉన్నాను. ఉంటే మేము రేపు పొద్దునకి ఇదే సంగటికి పెరిగేసుకొని కలుపుకొని కూడా తాగేస్తాం. అదే చిన్న ఎర్రగడ్డలే సైడ్ డిష్. ఇప్పుడైతే దీన్ని కడిగి నానపెట్టేద్దాము. 10 నిమిషాలు నానే లోపల ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు కదా, టైం సేవ్ చేయాలి కదా. అందుకే ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటాను. సంగటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 సార్లు కడిగేసినాను. ఇప్పుడు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది సంగటికి బియ్యం కడిగేసినాను. దీనికి కావాల్సిన ఎసురు పెట్టేసినాను. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాము. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని ఇడిసేద్దాం, మళ్ళీ ఆన్ చేద్దాం. ఎప్పుడు బియ్యం నానితేనే సంగటి అయినా అన్నమైనా బాగా వస్తుంది. కాబట్టి నేను ఏదైనా కానీ 10 నిమిషాలు మినిమం నానబెడతాను. ఈరోజైతే నేను 5 నిమిషాలు నానబెడతాను సంగటికి కదా. కాబట్టి ఇది పక్కన పెట్టేసినాను. ఇప్పుడు మిగిలిన చూద్దాం. ఆని ముత్యాలు లాంటి ఎర్రగడ్డలు పొట్టి తీసి పెట్టుకున్నాను. దీన్ని కడిగి పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు వీటిని పెట్టుకుందాము. చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మాత్రం చేపల కూరకి. మెయిన్ చేపల కూరకి కావాల్సింది తెల్లగడ్డలు, నాటి టమోటా, చింతపండు, ఉప్పు, కారం. ఈ 4 కలిసిందంటే చాలా బాగుంటుంది. తెల్లగడ్డలు బాగా వేయాలి చేపల పులుసుకి. మన కేజీకి ఎంత పడుతుందో అంత చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1 గడ్డ వేసేస్తాను, ఫుల్గా 1 గడ్డ వేస్తాను.
మీకు చేప ముళ్ళు చేసిన మేలు చెప్పాల్సిందే చెప్తా. అప్పుడు నాకు 12 ఏళ్ళు ఉంటాయి. మేము చిన్నప్పుడు మాకు ఎద్దుల బండి ఉండేది. మా నాన్న ఎద్దుల బండే తోలేది. మార్కెట్కి వెళ్ళి బియ్యం బస్తాలు వేసేసి వస్తే నాన్న 2 చేపలు తీసుకొచ్చారు. ఇప్పుడులాగా అయితే అప్పుడు ట్రక్కులు ఉండేటివి కాదు. రోజు మా నాన్న ఇంటికి వస్తానే నాన్న ఏం తెచ్చినారని అడిగేవాళ్ళము. కాకపోతే ఆ రోజు మా నాన్న 2 చేపలు తెచ్చినాను అని చెప్పినారు. నాన్న చేపలు తెచ్చి అమ్మ దగ్గర వండడానికి ఇచ్చినాడు. ఆహా, రావాల్సిన సమయం రానే వచ్చింది. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. అమ్మ తెచ్చి పెట్టింది. మధ్యలో బుడ్డి దీపం, చుట్టూ మా ఫ్యామిలీ కూర్చున్నా. నేనైతే మా నాన్న పక్కన కూర్చున్నాను. ఎందుకంటే నాన్న ముళ్ళు తీసిస్తాడనేసి. నాన్న ముళ్ళు తీసి ప్లేట్లో పెడుతుంటే నేను తినేదాన్ని. ఆ దీపం వెలుతురులో ఏం కనిపిస్తుందండి, నేను సంగటి ముద్ద తీసుకొని తింటుంటే చేప ముళ్ళు పోయి నా గొంతులో ఇరుక్కుపోయింది. ఇప్పుడైతే నవ్వొస్తుంది. అప్పుడైతే ఏం చేయాలో తోచలేదు, నాన్నకు కూడా తోచలేదు. అమ్మ అప్పటికీ చెప్తూనే ఉనింది నమిలి మింగమ్మ అని. నేనైతే గుటక్కని మింగేసినాను. అక్కడ పోయి తగులుకునింది. భయంతో ఏడవడం మొదలు పెట్టినాను. అందరూ నా వంకే ఉలిక్కి పడి చూస్తున్నారు. అమ్మకు చెప్తే భయపడుతుందని నేను నాన్నకి చెప్పినా నిదానంగా. నాన్న ఏం చేసినారు తెలుసా, బాగా కడుపు నిండా మళ్ళీ అరటిపండ్లు తిన్నాను. వామిట్ అయ్యే గుద్దికి అది బయట వచ్చేసింది. అది సెట్ అయిపోయింది. కాబట్టి నేను ముళ్ళు తక్కువ ఉండే పాంప్లెట్ తెచ్చినాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా తీసుకొని తినచ్చును. కాకపోతే మనము పక్క నుండి మన పిల్లలకి తీసిస్తే సేఫ్గా తింటారు. ఇది మామ కొత్తది తెచ్చినాడు మట్టి పాత్ర. దీంతోనే నేను ఈరోజు చేపల పులుసు చేయబోతున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేసి చూస్తున్నాను, ఇప్పుడు నేను చేస్తా అన్న. దీంతో ఇది పెట్టేద్దాము. ఇది వేడి ఎక్కేకి 10 నిమిషాలు పడుతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేస్తా. ఇది ఆన్ చేసేసిన. ఇప్పుడు సంగటి కూడా ఆన్ చేసేస్తాం. 10 నిమిషాలు అయింది. సంగటి ఆన్ చేసేసినాను. ఇప్పుడు 2 పొయ్యి మీద ఉంటుంది. ఆ లోపల ఎర్రగడ్డలు కట్ చేసుకుందాం. ఇదేం కట్ చేసే పనిలే, అట్లే కూడా వేయచ్చు. కాకపోతే నేను పెద్ద ఉన్నాయి కాబట్టి అది 2గా వేస్తూ ఉన్నాను. చిన్నవంతా అట్లే వేసేస్తూ ఉన్నాను. పెద్దగా ఉన్నవి మాత్రం కట్ చేస్తూ ఉన్నాను అంతే. ఇది కొత్తగా తెచ్చిండేది. ఇదే ఫస్ట్ టైం పెడతా ఉన్నాను కాబట్టి ఇది ట్యామ్ బాగా తుడిచేసి, ఈ అమ్మ చెప్పింది దీనికి ఫస్ట్ ఆయిల్ పూసి పెట్టాలంట. నేను నైట్ అంతా నీళ్ళలో పెట్టినాను, బాగా కడిగినాను. అది ఫస్ట్ పొయ్యి మీద పెట్టినప్పుడు నూనె పూసి పెట్టేస్తే అది పొక్కులుగా రాదని చెప్పింది. కాబట్టి నేను దీనికి కొంచెం నూనె పూసి పెడతా అన్నాను. ఇట్లా ఇప్పుడు బాగా వేడెక్కని ఇది. ఇప్పుడు నేను ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నాను కాబట్టి ఇన్ని ఆయిల్ వచ్చినాయి. ఇవి దంచుకునేస్తాము. ఇది బాగా దంచుకునేద్దాం. చేపల కూరకి నూనె, ఆవాలు చిట్లే లోపల ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకునేసినాం కదా. టమాటాలు ఒక 2. ఇది టమాటా కూడా దీనికి పెద్ద సైజే వేయచ్చు, చిన్న సైజ్ ఏం అవసరం లేదు. పెద్దగానే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు కూడా చిట్లిపోయి వచ్చింది, వేసుకునేద్దాం. కరివేపాకు, ఇప్పుడు టమాటా కూడా ఇది బాగా వేయించుకునేద్దాం. ఇది వేయించుకునే లోపల టమాటాలు 2 మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు 2 టమాటాలు రుబ్బుకున్నాను కదా, అది పోసేద్దాం దీంతో. తెల్లగడ్డలు కూడా దంచుకుని తెల్లగడ్డలు వేసాను దీంతోనే. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. దీంతోనే పసుపు పొడి వేయాలి. దాన్ని ఒకసారి కలిపెడదాం. ఇప్పుడు దీన్ని వేయించుకుంటేనే చింతపండు కలుపుకుందాము. దీన్ని బాగా కలుపుకునేస్తాం. ఇది బాగా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు చింతపండు కలుపుకుందాం. చూడండి, వేడి నీళ్ళు పోసుకుందానికి బాగా మెత్తగా వచ్చేసింది. ఇది బాగా వేగిపోయింది. దీంతో కారం వేసుకుందాం. నేను 1 కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి దీంతో నేను 3 స్పూన్లు వేసుకుంటున్నాను. దీనికి కారం పడితేనే బాగుండేది కాబట్టి. చాలకపోతే మీరు మళ్ళీ కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి చింతపండు పోసుకునేస్తాను. మీకు ఏమాత్రం పులుసు కావాలో దీంతోనే చూసి పెట్టుకునేయచ్చును. నేనైతే కొద్దిగానే పెడతాను. ఆ చేపలకు సరిపోయేంత పులుసే పెట్టుకుంటాను నేను. ఇప్పుడు ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని టేస్ట్ ఇప్పుడే చూసేద్దాం. ఇప్పుడు పులుసు ఎంత మీకు తిక్కుగా కావాలి, పలసగా కావాలనేది ఇప్పుడు చూసి పెట్టుకునేదే. మళ్ళీ చేపలు వేసినాక తిక్కుగా ఉండే పులుసు కూడా కొంచెం తెల్లగా అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడే చూసుకునేయాలి. చేపలు వేస్తే కొన్ని చేపలు నీళ్ళు వదులుతుంది. కాబట్టి నేనైతే ఈ చేపలు ఇంతకు ముందు చేసినాను. ఇది నీళ్ళు ఎక్కువ రాదు కాబట్టి నేను పులుసు తిక్కుగా పెట్టుకుంటా అన్నాను.
ఇట్లా ఉంటేనే సంగటికి బాగుంటుంది. ముందు చేసినాను, ఇది నీళ్ళు ఎక్కువ రాదు కాబట్టి నేను పులుసు తిక్కుగా పెట్టుకుంటాను. ఇట్లా ఉంటేనే సంగటికి బాగుంటుంది. దీంతో ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా చూద్దాం. అన్నీ కరెక్ట్గా ఉంది. కారం ఇంకొంచెం వేస్తాను, కారం తగ్గినట్లు అనిపిస్తుంది కాబట్టి నేను కారం ఇంకొంచెం వేస్తాను. ఇప్పుడే చూసి వేసుకోవాలి, ఎందుకంటే పులుసు బాగా ఉడుకు పెడతాం కదా, కాబట్టి పచ్చివాసన అంతా పులుసుని ఇప్పుడే చూసి వేసుకునేయాలి. కొద్దిగా వేసినాను కారము. ఇది నేను పాత చింతపండు కాబట్టి చూడండి, చింతపండు గుజ్జు కూడా పెట్టేసినాను, సరిపోయింది. అదే చింతపండు. ఇప్పుడు దీంతో ఇంకొంచెం నీళ్ళు పోసుకున్నాను. టమాటా రుబ్బినాను కదా, దీంతోనే కొద్దిగా నీళ్ళు ఇది కడిగి దీంతో పోసేసిన. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేద్దాం. చూడండి, ఈ మాత్రం తిక్కుగా ఉండాలి. చేపలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 10-15 నిమిషాలు ఉడక పెడతాం కదా, ఇంకా తిక్కుగా వస్తుంది. ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. ఇప్పుడు చేపలు బాగా కడుక్కునేస్తాము. వాళ్ళు క్లీన్గానే చేసి ఇచ్చినారు. ఇది ఫిష్ ఫ్రై కాబట్టి నేను ఈ మాత్రం వేసుకున్నాను. సన్నగా కడిగి ఇచ్చినారు, కాకపోతే మనము ఒకసారి బాగా కడుక్కోవాలి. నేను ఇక్కడ పాంప్లెట్ తీసుకున్నాను. దీంతో ఒకే ముళ్ళు వస్తుంది, పిల్లలు తినేకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఒకే ముళ్ళు ఉండేది తీసుకున్నాను. 2-3 సార్లు కడుక్కున్నాము. ఇది లాస్ట్ సారి కడిగి ఇది పెట్టుకునేస్తాము. తెల్లగా వచ్చేసినాయి చూడండి పీసులు. ఉప్పు వేసి కొంతసేపు నానబెట్టేసినాము కాబట్టి బాగా నీట్గా తెల్లగా వచ్చేసినాయి పీసులు. ఇది వచ్చి ఫ్రైకి, నేను ఫ్రైకి కాబట్టి సన్నగా కట్ చేసి ఇమ్మని చెప్పినాను. ఇది ఫ్రైకి ఇట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూసేద్దాం చేపల పులుసు. చూడండి, బాగా స్మెల్ సూపర్గా ఉంది. చూడండి, ఆయిల్ ఇట్లా పైకి తేలుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. కూర కూడా తిక్కుగా ఉంది. చూడండి, ఈ చిన్నరగడ్డలు కుట్టి కుట్టి ఆని ముత్యాలు బాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడకపెడదాం. ఇప్పుడు సంగటికి పెట్టినాం కదా, ఇది ఉడికిపోయి వచ్చింది. కొంచెం గెంజి తీసేసి పిండి పోస్తాము. ఇప్పుడు దీంతో పిండి వేద్దాం. రాగి పిండి హెల్త్కి మంచిది. నేను 1.25 గ్లాస్ బియ్యం పెట్టినాను కదా, దీంతో 2 గంటలు పిండి వేస్తా ఉన్నాను. నేను పిండి వేసేసినాను. ఇప్పుడు చేపలు వేసేద్దాము. కూర ఉడికిపోయి వచ్చింది. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు చేపలు వేద్దాము. చేపలు నిదానంగా ఒకటానికొకటి టచ్ అవ్వకుండా పెట్టాలి. ఇట్లా ఇది మనం ఎక్కువ కలపకూడదు కాబట్టి ఎక్కడెక్కడ పెడతామో పీసులు అక్కడే ఉంటుంది. సిమ్లో 10 నిమిషాలు ఉంటే చేప ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది బయట తేలకుండదంటే ఇట్లా లోపలికి కొంచెం చేసేసి మూత పెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు దీన్ని ఇంకేం కదిపే పని లేదు, అయిపోయి వస్తుంది కూర. ఇప్పుడు మనము ఫ్రైకి రెడీ చేసుకుందాం. నిమ్మ పండ్లు కోసుకోవాలి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమ్మపండు పసుపు పిండుకున్నాం, 4 నిమ్మపండ్లు పిండుకున్నాను. దీంతోనే ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసి మిక్స్ చేసుకోవాలి. అవన్నీ వేద్దాం. ఇది ఈజీ, హెల్త్కి మంచిది. మీరు ఇంట్లో కబాబ్ పౌడర్ తెచ్చి వేసి చేసి తినేది కడుపులో మంట, కడుపు నొప్పి అలాంటివి వస్తుంది. చేపలు బాడీ హీట్ చేస్తుంది కదా, కాబట్టి లెమన్ వేస్తాం కాబట్టి 2 కరెక్ట్గా ఉంటుంది. హీట్ అవ్వదు, కడుపు నొప్పి రాదు పిల్లలకు కూడా. కాబట్టి నేను ఇట్లా నేనే సొంతంగా నేర్చుకొని చేసుకున్నాను. ఇది 1 స్పూన్ వేసినాను మిరప్పొడి, 3 స్పూన్లు మిరప్పొడి వేస్తున్నాను. దీనికి పులుపు, కారం, ఉప్పు ఉంటేనే ఫిష్ అంతా బాగుండేది. అంటే చేపలు స్మెల్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ 3 స్పూన్లు కారం వేసుకున్నాను. ఫిష్కి సరిపోయేంత ఉప్పు 1.25 స్పూన్ వేసినాను. దీంతో ఉప్పు చూడడానికి కలర్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. దీంతో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను. నేను మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేలేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, గట్టి అయింది కొద్దిగా. ఇట్లా ఉంటే పూసేదానికి బాగుంటుంది కాబట్టి కొంచెం నూనె వేసుకున్నాను మెత్తగా ఉంటే.
దీని కలిపి అయిపోయింది. ఇప్పుడు దీనికి బాగా పట్టిద్దాము. ఉప్పు, కారము, పులుపు అంతా బాగా ఇట్లా పూసేద్దాం. మీకు ఇప్పుడు కూడా ఉప్పు కారం చూడాలనిపిస్తే ఇట్నే టేస్ట్ చూడవచ్చు. నేను కరెక్ట్గా వేసుకున్నాను కాబట్టి నేను టేస్ట్ చూస్తా లేదు. మీకు ఇట్లా గట్టిగా ఉంది, పట్టేదానికి కష్టంగా ఉందనిపిస్తే దీంతో నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తా లేదు నీళ్ళు. చేపలు మాట మర్చిపోయి దీంతో పొడి దాన్ని మర్చిపోయినాను. ఇప్పుడు చేపల కూర ఆఫ్ చేద్దాము. ఉడికిపోయింది, ఆపేసినాను. తీసి చూపిస్తాను. ఇది పట్టి పెట్టేద్దాం. ఇది బాగా ఊరితేనే టేస్ట్ వచ్చేది. ఇట్లా బాగా మసాలా పట్టి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా పడుతుంది. ఇది పక్కన పెట్టేద్దాము. సంగటి ముద్దలు చేయాలి. మా బామ్మ వచ్చినాడు మధ్యాహ్నం లంచ్కి. ఇప్పుడు సంగటి ముద్దలు కలికేద్దాము. బాగా దీన్ని ఆనక్కెలికితేనే గుంటలు రాకుండా ఉంటుంది. చూడండి, చేపల పులుసు బాగా కరెక్ట్గా థిక్గా లేకుండా, పల్స్గా లేకుండా మీడియంగా వచ్చింది. సంగటి రెడీ. హాట్ బాక్స్ మూతేసేస్తా ఉంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేద్దాం. ఫ్రైకి పెనం పెట్టుకునేద్దాం. ఇప్పుడు ఆ లోపల ఇవంతా క్లీన్ చేసేస్తా. మామా బాగుందా? అంతే మామ, ఆ మాత్రం పొగిడితే చాలు మామ. ఎక్కలేని బలం వచ్చేస్తుంది. ఇంకొకసారి చేయాలనిపిస్తుంది. ఫ్రై చేస్తాను మామ. ఫ్రై కూడా ఇస్తాను నీకు. మా ఆయనకి చేపల పులుసు నచ్చేది కాదు. ఒకరోజు ఊరికి పోతే అమ్మ చేపల పులుసు చేసి పెట్టింది. మా ఆయన తిన్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక నేను చేశాను మామ అంటే, ఆడ అమ్మ ఎట్లా చేసింది అట్లే చేస్తే తింటాను, లేదంటే తినను అని అమ్మని అడిగి ఇట్లే అడిగి కనుక్కొని చేసినాను. తిన్నారు. అప్పటి ఇంకా చేపలు మా ఇంట్లో వారానికి ఒకరోజు చేపలు తేనే తెస్తాము. కాకపోతే చేపలు కొలెస్ట్రాల్ అంతా అవుతుంది అనేసి చేపలు ఎక్కువ తినాలంటారు. మేము మా ఇంట్లో మటన్, చికెన్ కన్నా చేపలే ఎక్కువ వాడతాను నేనైతే. ఇప్పుడు బాండ్లీ వేడైపోయింది. చేపలు ఫ్రై చేసేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. చేపల ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పట్టలేదు, ఒకే స్పూన్ వేసినాను. ఇప్పుడు ఫ్రైకి పెట్టేద్దాం. చూడండి, ఇది డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై అంట. నా కూతురు చెప్తా అండి, షాలో ఫ్రై. ఇప్పుడు రెండు చేపలే పెట్టుకుంటా అండి నేను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇది తీసేద్దాం. చూడండి, ఇట్లా కాలాలి. మీరు ఎత్తేటప్పుడు బాగా నాక్గా చూసి ఎత్తుకోవాలి, లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ ఇది: చేపల పులుసు, రాగి సంగటి, చేపల ఫ్రై. చాలా బాగుంది. తింటా అంటే చిన్నప్పుడు అమ్మ చేసిండే చేపల కూర, మేము ఫ్యామిలీ అంతా కూర్చొని తినిండే ఆ స్వీట్ మెమరీ అంతా నాకు చాలా గుర్తొస్తుంది.